మీ దగ్గర ఉంచుకోవచ్చు కదా, ఎందుకు గివ్ అవే ఇప్పుడు అని మన పాయింట్ కి వచ్చినాం, ఇట్లా మాట్లాడొచ్చు. బాల్ స్ట్రక్చర్ మంచిగా ఉందా, నాకు కూడా అంటే ట్రోలింగ్ అంటే ఇష్టం. అక్కడ నుంచి అసలు మన ట్రోలింగ్ లో మాట్లాడుకుందాం. ప్రతి ఒక్కటి నువ్వు మాట్లాడడానికి నేను సమాధానం ఇస్తాను, నువ్వు ఎక్కడ కూడా కట్ చేయని చెప్పేసి ప్రామిస్ చేయ కెమెరాల ముందు. కట్ చేస్తాను. సో నేనే చెప్తున్నా. సో ఓకే, ఇప్పుడు మ్యాటర్ లోకి వద్దాం. మీకు నిజంగా డబ్బులు ఎక్కువ అయితే మీరు బీరువాలోనో లేకపోతే మీకు యూస్ చేసుకోవచ్చు కదా, ఎందుకు గివ్ అవే అని కమెంట్స్ చేస్తే అవి చేస్తే ఇస్తా అన్నారు. మీకు నిజంగా హెల్ప్ చేయాలనుకుంటే అనాథాశ్రమాలు ఉన్నాయి, వృద్ధాశ్రమాలు ఉన్నాయి, మంత్లీ ఇంత అని వాళ్ళకి ఇవ్వచ్చు కదా, ఎందుకు ఇన్స్టాలో వాళ్ళకి ఆశ చూపించడం అట్లా? శ్రీ విద్యా గారు, మీరు అడిగిన క్వశ్చన్ చాలా మంచిగా ఉంది. టు బి ఫ్రాంక్ గా డబ్బులు ఉన్నప్పుడు బీరువాలు దాచుకోవచ్చు, కానీ కొంతమందికి అట్లా ఉండదు అనమాట. వచ్చిన దాంట్లో ఎంతో అంత బయట వాళ్ళకి కానీ లేని వాళ్ళకి కానీ పంచితే ఇస్తే మనకు వచ్చే సంతోషం వేరే ఉంటుంది, ఆ కిక్ వేరే ఉంటుంది. మీరు అన్నారు కదా వృద్ధాశ్రమాలకి అనాథ పిల్లలకి ఏమైనా ఇవ్వచ్చని, అట్లా చేసిన రోజులు కూడా ఉన్నాయి. చేసినా నేను గొప్పగా చెప్పట్లేదు, నాకున్న ఆ బాధ్యత, నేను ఒక సొసైటీలో బతుకుతున్నా కాబట్టి నాకున్న బాధ్యత ప్రకారం నేను ఇచ్చిన, కానీ అవి ఎప్పుడు వీడియోలో పెట్టలేదు. కాకపోతే నేను వీడియోలు పెట్టడానికి కారణం ఏంటంటే, అరే నేను ఇస్తున్నా కదా, నేను ఇలా చూపించుకుంటే నా వల్ల ఒక 10 మంది అట్లీస్ట్ 100లో ఇద్దరు నాలాగా ఇంకో ఇద్దరు చేస్తే అది నాకు ఫుల్ సాటిస్ఫైన్ ఇస్తుంది. అందుకని చెప్పేసి అట్లా చేస్తున్నా, అంతకు మించి ఇంకేం లేదు. డబ్బులు చాలా ఉన్నాయి కదా దాచుకోవచ్చు అంటే దాచుకునేంత దాచుకుంటా. డబ్బులు ఎక్కువైనా కాబట్టి నేను నాకు సరిపడంత నా దగ్గర పెట్టుకొని మీతో. ఇప్పుడు మీ చుట్టూనే ఉంటారు, మీ ఇంటి పక్కన గానీ మీ ఫ్యామిలీలోనే గానీ చుట్టాలు పేరెంట్స్ సరిగ్గా లేకో, సింగిల్ పేరెంట్ ఉండో, చిల్డ్రన్ ఉంటారు, వాళ్ళంటి వాళ్ళకి హెల్ప్ చేస్తే బాగుంటది కదా. అంటే ముక్కు మొహం తెలియని వాళ్ళు నిజం చెప్తున్నారు అబద్ధం చెప్తున్నారు, మీకు ఎట్లా తెలుస్తుంది హెల్ప్ చేసే ముందు? అంటే ముక్కు ముఖం తెలియని వాళ్ళని కాదు, నా పరిధిలో నాకున్న నాలెడ్జ్ లో నాకున్న అంటే క్రెడిబిలిటీతో నేను కొంతమంది చూస్ చేసుకొనే నేను వాళ్ళకి హెల్ప్ చేస్తూ ఉంటాను అనమాట. నేను పెద్ద మహాత్మా గాంధీని, పెద్ద నెహ్రూ అని చెప్పట్లేదు, కానీ నాకున్న క్రెడిబిలిటీతో నేను చేయాల్సిన వాళ్ళకి మాత్రమే చేస్తున్నా, ఇప్పటికి చేస్తా. నాకు ఒకవేళ డబ్బులు ఇంకా ఎక్కువ వస్తే ఇంకా చేస్తూ ఉంటా. సో చేస్తున్నా. మీరు అన్న క్వశ్చన్ కి చేయొచ్చు కదంటే చేస్తున్నా వాళ్ళకి. మీరు ఒక ఎంటర్టైనర్, నార్మల్ గా ఎంటర్టైన్ నుంచి సడన్ గా సమాజ సేవకు ఎందుకు వచ్చారు? అంటే అది ఆ నవ్వులో ఏదో ఉంది బయటికి రావట్లేదు. చెప్తున్నా, అదే ఎంటర్టైన్ చేస్తూనే బ్యాక్ ఎండ్ లో మనం చేయాల్సిన సేవా కార్యక్రమాలు చేసినాము, కానీ దానికి నేనేం ఫలితం ఆశించట్లేదు, నేను చేసినాను గొప్ప కూడా చెప్పుకోవట్లేదు. కాకపోతే ఆఫ్ కెమెరాలో చేసిన చందు ఆన్ కెమెరాలో ఇప్పుడు ఎందుకు చేస్తున్నా అంటే, ఎంటర్టైన్మెంట్ తో పాటు నేను చేసే సమాజ సేవ 10 మందికి ఉపాధి కల్పిస్తా. అంటే ఇప్పుడు ఒక నలుగురు మస్తు పైసలు ఉన్న వాళ్ళు నన్ను చూసి ఇన్స్పైర్ అయ్యి వాళ్ళు కూడా పంచుతారన్న ఇంటెన్షన్. మీరు కూడా హర్ష సాయి గారు అట్లా ఏం లేదు, హర్ష సాయి ఈజ్ వెరీ గుడ్ పర్సన్ అనమాట, అతను కూడా చాలా మంచి చేస్తుంటాడు. సో మీరు కూడా మంచి చేస్తున్నారు. అంటే యువత కుర్రోళ్ళకి చిన్న చిన్న అవసరాలు ఉంటాయి, వాళ్ళు కామెంట్స్ పెట్టడం ద్వారానో దేని ద్వారానో మీరు ఇస్తున్నారు. మీ వైఫ్ సపోర్ట్ చేస్తారా, ఇవ్వు డబ్బులని ఇవ్వు అని? చేస్తుంది, అట్లేం లేదు. నేను ఇప్పుడు మా వైఫ్ ని మంచిగా చూసుకొని మా వైఫ్ కి ఏవైతే కావాలో అన్ని కూడా చేకూర్చిన తర్వాత అవతల వాళ్ళకి సపోర్ట్ చేయొద్దు అని చెప్పేసి ఏ వైఫ్ అంటది? ఒక వైఫ్ ఉన్నది ఇంట్లో, ఏ వైఫ్ అయినా నార్మల్ గా ఆడవాళ్ళ మెంటాలిటీ ఉన్న డబ్బులన్నీ దాచి ఆస్తులు కొనాలి, బంగారం కొనాలి, దాన్ని రెట్టింపు చేయాలని ఉంటది. సో మీరు అందరికి పంచుతున్నప్పుడు ఒక్క మాట కూడా ఎప్పుడు అన్నారా, ఎందుకు మనకి పిల్ల ఉంది ఫ్యూచర్ చూద్దాము దాద్దాం అంటే? తను మేబీ ఇట్లా ఎందుకు అన్నదేమో, ఎందుకు అన్నదంటే మేబీ నేనున్న ఫీల్డ్ అట్లాంటిది కాబట్టి, నేనున్న సోషల్ మీడియా, నేను చేసేది ఏదైనా కూడా అది ఇప్పుడు ఎండ్ ఆఫ్ ద డే నేను సంపాదించే సోషల్ మీడియా త్రూయే నేను సంపాదించి పెడతా. అట్ ద సేమ్ టైం నేను సంపాదించిన దాంట్లో కొంచెం నేను బయట పెడతా. సో ఆమె అర్థం చేసుకుంటా, అట్లా ఏమన్నది నన్ను. సో మీది లవ్ మ్యారేజ్, అరేంజ్ మ్యారేజ్? లవ్ మ్యారేజ్. లవ్ కాదు, ఎప్పటి నుంచి లవ్ మీది? 10 years. ఇప్పుడు 9.5 years. 9.5 years అంటే ఎట్లా? 10th క్లాస్ లో ఎట్లా ప్రేమలో పడ్డారు? ఎట్లా పడతాము, ఆమె నడుచుకుంటూ వస్తుంటే నేను మా క్లాస్ నుంచి బయటపడ్డా, అట్లా ప్రేమలో పడ్డా. అట్లా ప్రేమలో పడ్డారు. అంటే లవ్ బ్రేకప్స్ అయిపోతాయి కదా 1 year కో 2 years కో, 9 years దాకా తెచ్చుకున్నారంటే ఎట్లా? అండర్స్టాండింగ్ ఏంటి? ఎక్కువ మా మధ్యలో మ్యూచువల్ అండర్స్టాండింగ్ లేకపోతే, అంటే ఎక్కువ కమ్యూనికేషన్ లేకపోతుండే అనమాట. అండర్స్టాండింగ్ మంచిగా ఉంటుండే, బట్ కమ్యూనికేషన్ ఎక్కువ లేకపోతుండే. మా మధ్య మాటలు కానీ అవి కానీ ఉండకపోతుండే. మేము కలిస్తే 6 నెలలకు ఒకసారో సంవత్సరానికి ఒకసారో మాట్లాడుకున్నా ఇది చేసిన కూడా. సో అట్లా మాకు ప్రేమ అనేది ఎక్కువై సో 10th నుంచి స్టార్ట్ అయిన ప్రేమ డిగ్రీలో ప్రపోజల్ స్టేటస్ దాకా వచ్చింది అనమాట. 10th to డిగ్రీ తర్వాత మేమిద్దరం ఎక్కువ క్లోజ్నెస్ గా ఉండి డిగ్రీ MBA 1 అయిపోయిన తర్వాత రీసెంట్లీ 1 year బ్యాక్ వాళ్ళ ఇంట్లో నేను ఒప్పించి చేసుకున్నా. అంటే నార్మల్ గా దూరంగా ఉంటే అట్రాక్షన్ డిస్ట్రాక్షన్స్ అవుతాయి కదా, మీరు ఎప్పుడు వేరే అమ్మాయిని చూడడం మనసు మీద ప్రేమ ఉంటది,
దగ్గర ఉన్నాం అనుకో ఎప్పుడు చిరాకులు కొట్లాటలు మరి ఇప్పుడు ఉంటాయి. పెళ్ళే దగ్గరకు ఉన్నారు, చిరాకు ఇక ఇప్పుడు కొట్లాడుతున్నారు. అడ్జస్ట్ అవ్వాల్సిందే. అది ఏదైనా కూడా అంటే నా విషయం ఉందా, ప్రతి ఒక్కరి విషయంలో ఒకసారి పెళ్ళైందంటే ఇట్స్ ఎ రెస్పాన్సిబిలిటీ థింగ్. మనము దేనికైనా కూడా కట్టుబడి ఉండాల్సిందే. భార్య అనేది బాధ్యత, పిల్లలంటే వాళ్ళు రెస్పాన్సిబిలిటీ. సో ఏదైనా కూడా మనము కలిసి ఉండాల్సిందే. ఇప్పుడు డిస్టర్బెన్స్ చేసుకుంటే మన సంసారం నాశనం అయిపోతుంది. అది సో లవ్ మ్యారేజ్ అన్న అరేంజ్ మ్యారేజ్ అన్న ఫ్యామిలీస్ కానీ అమ్మాయిలు కానీ ఎట్లా ఆలోచిస్తారంటే మంచి జాబ్ ఉన్న అబ్బాయిని పెళ్లి చేసుకోవాలి, గవర్నమెంట్ జాబ్ కానీ నార్మల్ ఏ సాఫ్ట్వేర్ ఐటీయో. సో తనని మిమ్మల్ని ఏ నమ్మకం మీద మ్యారేజ్ చేసుకున్నారు? నాకు నేను ఆమెకి ఏం నమ్మకాలు ఇవ్వలేదు, నేను ఆమెకి ఎటువంటి ఆశలు పెట్టలేదు. ఒక ఫ్యాక్ట్ చెప్పానంటే ఒకానొక టైంలో నా దగ్గరనే ఏం లేని టైంలో డిగ్రీ చదువుతున్నప్పుడు నా దగ్గర ఫైనాన్షియల్ స్టేటస్ అంతా వరస్ట్ ఉంది. సో ఆ అమ్మాయి ట్యూషన్స్ చెప్పి నాకు డబ్బులు ఇస్తుండే. సో అంటే ఇక్కడ సిచ్యువేషన్ ఏంది, ఆ అమ్మాయికి నేను హామీలు ఇవ్వలేదు, ఎటువంటి ఆశలు పెట్టలేదు. నేను నాలాగానే ఉన్నా, ఆ అమ్మాయి నాలాంటి నా క్యారెక్టర్ని చూసి అమ్మాయి నన్ను నచ్చింది, నాకు లేని టైంలో హెల్ప్ చేసింది, ఇప్పటికి నాతోటే ఉంది, ఉంటది. సో ఈ గ్యాప్ లో పెళ్లి వరకు గ్యాప్ లో వేరే అమ్మాయి దగ్గరికి జోలికి వెళ్ళడం అట్లాంటి ఏం చేయలే? చాలా అమ్మాయిలు 100 అమ్మాయిలు పోయినా. అంటే గర్ల్ ఫ్రెండ్ దూరంగా ఉంటే లైన్ వేస్తారు కదా. పుల్ల పెడదా మా ఇద్దరు చూస్తున్నా. లేదు మీది ఆదర్శ దాంపత్యం తెలుసు. సో మీకు అబ్బాయి పుట్టాలని కోరిక, అమ్మాయి పుట్టాలని కోరిక, అమ్మాయి పుట్టారుగా, మరి ఇప్పుడు ఏంటి? ఏం లేదు, హ్యాపీ. అమ్మాయి పుట్టాలి, నాకు అబ్బాయి పుట్టాలని ఏం లేదు, అమ్మాయి పుట్టాలని ఉండే, అమ్మాయి పుట్టింది, హ్యాపీ. సో తన ఫ్యూచర్ ఏంటి, ఎట్లా ప్లాన్ చేస్తున్నారు? తను కూడా ప్లాన్ చేయలేదు. కాదు ఎంటర్టైనర్ అవుతాను, రీల్స్ చేస్తాను అంటే ఒప్పుకుంటారా మీరు? తెలియదు అప్పుడు తెలియదు. అప్పుడు ఆ సిచ్యువేషన్ డిమాండ్ చేసి ఏదైనా జరగచ్చు. ఎప్పుడు ఏది జరుగుతుందో ఏమని తెలుసు. మొన్న భూకంపం ఏమో వచ్చిందంట, తెలిసి వచ్చిందా? తెలియదు కదా. సో ఎప్పుడు ఏం జరిగేది తెలియదు. నా బిడ్డ ఏది ఇంట్రెస్ట్ ఉంటే అది చేస్తుంది. సో మీరు మీ వైఫ్ ని ఏమని పిలుస్తారు? అంటే లవ్ మ్యారేజ్ కదా, ప్రేమగా. ఇప్పుడు లవర్స్ ఉంటారు కదా, అమ్ము, బేబీ, బీబీ అంటారు. ఆమె పేరు పెట్టే పిలుస్తా, అబ్బా అని పిలుస్తా. అబ్బా అబ్బా అంటే అబ్బా ఓ బయట రా అంట. బయట మా తెలంగాణలో అబ్బా అంటే అది ఒక మాడల్ అట్లా పిలుచుకుంటాం. సో మీరు ప్రేమగా ఏదైనా ఒక 1 word చెప్పాలంటే మీ వైఫ్ కి ఏం చెప్తారు? ఏం చెప్పా సిగ్గే మెల్లగా. అసలు నిజంగా ఎంటర్టైనర్ మీరు. అంటే ఇప్పుడు ఉప్పల్ బాల, ఆవేశం అని వీళ్ళందరినీ చిరాకు తప్పిస్తూ ఉంటారు క్వశ్చన్స్ అడిగి. అట్లాంటిది మీలో సిగ్గు, బిడియం ఇవన్నీ వస్తాయి. చేసే ఎంటర్టైన్మెంట్ వీడియోలలో మా నవ్వు తప్ప మా ముఖం మీద ఇంకోటి ఉండదు అనమాట. నవ్వుతూనే వాళ్ళకి గుద్ద తెంగేస్తుంటారు. ఆ కమెంట్స్